కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జిల్లాలో పరిగిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో డిసెంబర్ 3 ఆదివారం నిర్వహించిన కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 4 స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. తాండూరులో బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కోడంగల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి, పరిగిలో రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ లో గడ్డం ప్రసాద్ విజయం సాధించారు. జై మనోరణ. ఓకే. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఫస్ట్ తాండూరు చెప్పండి. మళ్ళీ మంచి మెజార్టీతోనే విజయం సాధించింది కాబట్టి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అన్నగారికి కంగ్రాచులేషన్ నేను తెలియజేస్తా ఉన్నాను. అంతే కదా. సార్ ఒక్క నిమిషం లోగోస్ తీయండి బ్రదర్. లోగోస్ దూరం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విజయం ఇది. ముఖ్యంగా అక్కడ జరుగుతున్న అరాచకాలకు నిరసనగా వరంగల్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కు రాకపోయినా కూడా 33,000 ఓట్ల ఆధిక్యతతో గెలిపించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి గాలి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా వికారాబాద్ సంబంధించి 4 సీట్లు ఏవైతున్నాయో అవి కాంగ్రెస్ ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును మేము గౌరవిస్తున్నాము. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అది ప్రజల్లోపలికి వెళ్ళిపోయింది. మరి రేవంత్ రెడ్డి మీద పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది వికారాబాద్ ప్రజలకి. తప్పకుండా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. అట్లనే కంగ్రాచులేషన్ అన్న. పైకట్ మాది అందరు సంబంధించి వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గడ్డం ప్రజలు విశ్వసించారు. మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా కాంగ్రెస్ అభిమానులు కానీ బాగా కష్టపడి పనిచేసిండ్రు. మొన్న ఈ మధ్యకాలంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిండ్రో వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున శ్రమపడి పాత కొత్త అని భేదం లేకుండా అందరు కలిసి కట్టుగా నా విజయానికి కృషి చేసిండ్రు. అందుకే బాగా మంచి మెజారిటీతో నేను గెలిచిన. ఎవరైతే ఇంకేమైనా అడుగుతా
మనోహర్ గారి నాయకత్వం, మనోహర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు యాలల మండలంలో కూడా మనోహర్ రెడ్డి విజయం పట్ల ఉత్సవాలు నిర్వహించారు. యాలల మండలం దౌలాపూర్ గ్రామంలో టపాకాయలు పేల్చి ఉత్సవాలను నిర్వహించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనోరన్న గారి నాయకత్వం, మనోరన్న నాయకత్వం. జై రేవంత్ అన్న. 9 సంవత్సరాల కళ సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 9 సంవత్సరాలు అణిచివేతకు గురైనటువంటి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు యావత్తు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి మా గ్రామ పంచాయతీ దౌలాపూర్ తరపున పేరు పేరున మరి అట్లనే మనోరన్న గారి కృషికి, మనోరన్న గారి గెలుపుకు కారణమైనటువంటి కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు, మరి ప్రజలు, మహిళలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి తాండూరు నియోజకవర్గంలో యాలాల్ మండలంలో దౌలాపూర్ గ్రామ పంచాయతీ నుంచి మరి భారీ ఎత్తున ఓటింగ్ జరిగి దాంట్లో లీడు మన కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి, కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ కార్డును తీసుకెళ్లి ప్రతి ఇంటికి చెప్పడం జరిగిందో, మన మనోరన్న తరపున మనం అందరం కూడా అదే సైనికుల్లాగా మరి పనిచేసి ప్రభుత్వ పథకాలు గాని, సంక్షేమ పథకాలను గాని ప్రతి ఒక్క ఇంటికి చేరేటట్టు చేసే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మి, మనోరన్నని నమ్మి మరి ఏ విధంగా అయితే గెలిపియడం జరిగిందో, ఈ రోజు అదే విధంగా మేము ప్రతి ఇంటికి వెళ్లి కూడా ప్రతి బాధ్యతను నెరవేర్చుకునే అవకాశం మాకు దక్కినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని, ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి ప్రజలకు గాని ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, నాయకులు, ప్రభుత్వం కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న పేదలకు కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా కొంతమందికి అందలేదు. దళిత బంధు గాని అటువంటి పథకాలు మా ప్రభుత్వంలో రేవంత్ అన్న సీఎం అవుతున్నాడు. ఖచ్చితంగా రేవంత్ అన్న గారి నాయకత్వంలో
మరి రేవంత్ అన్న ప్రభుత్వంలో మరి అందరూ కూడా వికారాబాద్ జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు గాని వ్యక్తులు గాని భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పి మేము మనం విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టి పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతుందో, మరి ఏదైతే కొత్త పథకాలను తీసుకొస్తుందో, ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను డిసెంబర్ 9 తారీఖు మన హైదరాబాద్ లోపల 9 ఎల్బీ స్టేడియం లోపల 10:30 గంటలకు రేవంత్ అన్న గ్యారంటీ కార్డు మీద సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం చేయబోతున్నాడు. ఈ సందర్భంగా మా పంచాయతీ తరఫున మరి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు మా దౌలపూర్ గ్రామంలో సీనియర్ కార్యకర్త అయినటువంటి రెడ్డి నరసింహులు గారు, మరి మొగుడంపల్లి నరసింహులు గారు, మరి అదేవిధంగా అజ్మాతుల్లా గారు, మరి అదేవిధంగా శివరాజ్ గౌడ్ గారు, మరి మా నరసింహులు గారు, అదేవిధంగా మన లక్ష్మప్ప గారు, సురేష్ గారు, లాలప్ప గారు, అదేవిధంగా అందరూ కూడా కార్యకర్తలు, వెంకటేష్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కష్టపడిందో ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలని చెప్పి మనం అందరం కూడా ప్రజల కోసం పనిచేస్తే వచ్చే రాబోయే రోజుల్లో కూడా మనం గ్రామ పంచాయతీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మరి ఎక్కడి నుంచి అయినా సరే నిధులు మన ఎమ్మెల్యే గారి ద్వారా రాబట్టుకొని మరి మన అన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం ఇదే విధంగా ఇదే ప్రేమతోని కలిసికట్టుగా ఉండి ముందరికెళ్లాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందూర్ రాములు మాట్లాడుతూ యువకులను తాగుబోతులుగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసి టపాకాయలు పేల్చారు. నిరంకుశ నాయకుడు, సోమరిపోతులను చేసే నాయకుడు, ఆలోచన చేసే నాయకుడు, మరియు దర్గా చేసే నాయకుడు పోయినందుకు ఈరోజు మేమందరం మళ్ళీ దీపావళి జరుపుకుంటున్నాము. చాలా సంతోషం, చాలా హ్యాపీ. కేసీఆర్ ఓడిపోయినందువలన ఈరోజు అందరం తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా, శాంతిగా, హాయిగా పండుగ చేసుకుంటున్నాము. ఆ యొక్క ఇదే పటాకు లాంటి వ్యక్తులం. విద్యాదారులు, సోమరిపోతులు, తాగుబోతులను తయారు చేసేటటువంటి బకాసురుడు చంద్రశేఖరరావు ఓడిపోయినందుకు ఆ రోజు నరకాసురుడిని అంతమొందించినందుకు దీపావళి జరుపుకుంటున్నారు. ఈరోజు బకాసురుని ఇంటికి పంపించినందుకు మేమందరం తెలంగాణ ప్రజలము సంతోషంగా, ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నాము. జై
తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు మనోహర్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమించారని మనోహర్ రెడ్డి అన్నారు. వారి కృషి వల్లే విజయం సాధించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో తాండూరులో అభివృద్ధి, విద్యా వికాసం, వ్యాపారం, వైద్య రంగాల్లో పురోగతి సాధించేలా కృషి చేస్తానని మనోహర్ రెడ్డి అన్నారు. తన విజయానికి కారకులైన నేతలు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మనోహర్ రెడ్డి తన విజయం పట్ల తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సవాలు నిర్వహించారు. కార్యకర్తలకు, ప్రజలకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మంచి మెజార్టీతో గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటుకుంటూ తాండూరు అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. విజువల్ షాట్ తీసుకున్నా. అభయస్థం కాంగ్రెస్ పార్టీ అంటే అభయస్థం. రైట్. కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి గారు 900 మంచి మెజార్టీతోనే విజయం సాధించింది కాబట్టి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అన్నగారికి కంగ్రాచులేషన్ నేను తెలియజేస్తా ఉన్నాను. అంతే కదా? లాక్డౌన్ ఏందన్నా ఫోటో మాకు తీజరా పెట్టు చందన నాది ఆన్ చేస్తున్నాయి. అనేది మేము వస్తున్నాం. జై మనోరన్న. ఓకే ఇంకేమైనా అడుగుతా? అయ్యా అందులో ఫోటో వెంకరెడ్డి అయిపోయాం. ఫోటో దిగాను. ఒక ఫోటో జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మనోహర్ నాయకత్వం.
కౌంటింగ్ కాలేదు అవుతా అక్కడ బాగా తీసుకు అయిపోయాను ఇక. టైం అయిపోయింది. రైట్. మండలం నీకు పంపించడానికి సో ప్రజల తీర్పు ఎవరైనా సరే. 1680 కోట్ల నిధులతోటి తాండూరు అభివృద్ధి చేశారని చెప్పిన రోహిత్ రెడ్డిని ఓడించినందుకు మీకు 100 కోట్లు లేవు కదా ఆడ. లేకనే ఈరోజు అది క్లియర్. అది గ్రౌండింగ్ లో ఇక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఉంటే వారికి బ్రహ్మరథం పెడుతుంది ఈరోజు జనాలు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులకు కూడా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నమ్ముకున్నది ఒకటి, జనాలకు చేసింది ఏం లేదు. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని కూడా బుద్ధ పెట్టడం జరిగింది. మేము ఆ రోజు నుంచి డే 1 నుంచి చెప్తున్నాం. స్టేట్ కూడా బీఆర్ఎస్ పోతా ఉంది, తాండూరులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. జై కాంగ్రెస్. తన ఓటమి పట్ల పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు. వాళ్ళు మరి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నదో తెలియదు. కాకపోతే తప్పకుండా ప్రజల తీర్పుకి మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు వేరేమైనా సహకరించిందంటారు సార్ కాంగ్రెస్ వైపు? అంతే కదా, ఈరోజు కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున మరి ఓట్లు పడ్డాయంటే తప్పకుండా వేవ్ కాంగ్రెస్ వైపు ఉంది అని భావించాలి. పెద్ద ఎత్తున 1680 కోట్ల నిధులతోటి తాండూరు అభివృద్ధి చేసినా కూడా మీరు ఎందుకు ఓటమి గురి కావాల్సి వచ్చింది? అది చూసినట్టయితే మరి వేవ్ కాంగ్రెస్ వైపు ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి నేనైతే పూర్తి న్యాయం చేయడం జరిగింది. 1680 కోట్ల రూపాయల అభివృద్ధి కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా మరి అతి తక్కువ సమయంలో ఎంత చేయాలంత చేయడం జరిగింది. అయినా ఇక ప్రజల తీర్పుని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది. అంతే. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.